ప్రొఫెసర్ సాయిబాబా హైదరాబాద్ వచ్చారు. జైలు నుంచి విడుదలైన 5 నెలల తర్వాత ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో తనను కిడ్నాప్ చేసి అక్రమంగా అరెస్ట్ చేశారు అన్నారు సాయిబాబా. ఒక వికలాంగుణ్ణను కూడా చూడకుండా జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారన్నారు. జైల్లో కూడా కనీసం వీల్ చైర్ లో తిరిగే పరిస్థితి కూడా లేకుండా చేశారని, కోర్టులు కూడా తనకు న్యాయం చేయలేదని వాపోయారు. ఢిల్లీలో తనను కిడ్నాప్ చేసి అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అన్నారు. జైలు నుంచి విడుదలై దాదాపు 5 నెలల తర్వాత ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ మాట్లాడడం ఇదే మొదటిసారి అన్నారు సాయిబాబా. ఒక వికలాంగుణ్ణను కూడా చూడకుండా తనను జైల్లో చిత్రహింసలు పెట్టారని, చిన్న గదిలో బంధించి కనీసం వీల్ చైర్ లో తిరిగే అవకాశం కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జైల్లో పుస్తకాలు చదవడం ద్వారా తాను ఉపశమనం పొందానని చెప్పారు సాయిబాబా. I was reeling under pains of different times during my days in prison, days and nights. ఏదో రకంగా ఉపశమనం దొరికింది పుస్తకాలు చదవడం వల్లే. ఆ సాహిత్యంలో ఏదో రకంగా కూరుకుపోయి చదువుకుంటూ అందులోంచి వచ్చే ఆనందం, అంటే కేవలం సాహిత్యం మనకి బోధించడమే కాదు, ఆనందాన్ని కూడా ఇస్తుంది. అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆ సాహిత్యానికి ఆ బలం ఉంది. పెయిన్ నుంచి కూడా దృష్టిని మలచగలుగుతుంది. అంటే నేను ఎప్పటి నుంచో చదవాలని, బయట తీరిక దొరకగా చదవలేకపోయిన పుస్తకాలన్నీ చదవడానికి కూడా అవకాశం కలిగింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను.